జై పూలే, జై భీమ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ సమావేశంలో ఉన్న నా అన్నతమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున అమ్మ సావిత్రమ్మ జన్మదినం సందర్భంగా చేసుకుంటున్న ఉత్సవాలకు సంబంధించి ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇవ్వమని నరేష్ని నేను కొంచెం ఒత్తిడి చేసిన. ఎందుకంటే నేను తనకు మాట ఇచ్చిన ఒక 1 అవర్ ఉంటాను. కొంచెం అనివార్యంగా నేను జనగాంకి కొంచెం అర్జెంటుగా వెళ్ళడం వల్ల, వెళ్ళాల్సిన ఒక పని ఉండడం వల్ల నేను కొంచెం ముందుగా అవకాశం ఇవ్వమని, ఈ స్పీచ్ అయిపోగానే నేను వెళ్ళడానికి అనుమతి ఇమ్మని చెప్పి ముందుగానే మిమ్మల్ని అందరిని అడుగుతూ, మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా సవినయంగా క్షమించమని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా ఒక మహిళగా, అందులో ఒక బహుజన మహిళగా నేను చెప్పదలుచుకున్నదైతే, ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే అమ్మ సావిత్రమ్మకు చేయూతనిచ్చి, చదివించి, ఆమెని మొదటి ఉపాధ్యాయురాలిగా చేసి, ఆమె కూడా ఎన్నో చీత్కారాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, అవన్నీ మీకు అందరికీ మీ నాలెడ్జ్లో ఉన్నాయి కాబట్టి నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరే ఇంకా 10 మందికి చెప్తున్నారు కాబట్టి ఆ డెప్త్లోకి వెళ్ళట్లేదు. అన్ని అవమానాలు భరించి ఆనాడు పాఠశాలలు పెట్టుండకపోయింటే ఈనాడు మన బహుజన బిడ్డలు చదువుకోవడానికి యూనివర్సిటీలు ఉండకపోయేది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ప్రపంచం తల తిప్పి చూసేంత గొప్ప పోరాటం చేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఈ గడ్డ. ఈ యూనివర్సిటీ నుంచి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, విప్లవోద్యమాలు వచ్చినాయి, సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, అన్ని రకాల ఉద్యమాలు ఇక్కడికి వచ్చినాయి. భిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, భిన్న భావజాలాలు ఉన్నా కూడా ఐక్యమత్యంతో పోరాటం చేసేటువంటి ఒక ఔన్నత్యం కూడా ఈ యూనివర్సిటీకి ఉంది. అలాంటి యూనివర్సిటీ గడ్డ మీద ఇవాళ సావిత్రమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. దానికి నేను అతిథిగా రావడం, ఈ యూనివర్సిటీ విద్యార్థిగా ఉండడం, ఇక్కడ పోరాటం చేయడం, ఇక్కడి నుంచి నేను ఇలా ఒక బీసీ కమిషన్ సభ్యురాలిగా నేను పనిచేయడానికి ఒక హోదాకి వెళ్ళడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నా అన్నతమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా ఈ వేదిక ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే: చదివే మనకు ద్వీపం, చదివే మనకు జ్ఞానం, చదివే మనకు వెలుగు. ఆ వెలుగునిచ్చి ఆ జ్యోతిని వెలిగించిన జ్యోతిబా పూలే సాక్షిగా ఆ చదువుని ఇంకా మారుమూల ప్రాంతాల్లోకి, ఇందాక సార్ చాలా గొప్పగా చెప్పారు, దీన్ని ఇంకా మారుమూల ప్రాంతాలకి ఎట్లా తీసుకెళ్ళొచ్చో మీ భావజాలాన్ని పాజిటివ్ దృక్పథంతో, అంతే పాజిటివ్ దృక్పథంతో మీ భావజాలాన్ని తీసుకెళ్లేటువంటి క్రమంలో చదువు యొక్క ప్రాముఖ్యతని మారుమూల ప్రాంతంలో ఇంకా ఎక్కడైనా స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయంటే వాళ్ళంతా స్కూల్కి వచ్చి చదువుకునేలాగా చదువు ఒక ప్రాముఖ్యతని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. దానితో పాటు ఆడపిల్లలు ఇంకెక్కడైనా సరే ఆత్మన్యూనతాభావంతో ఉంటే దాన్నంతా పక్కన పెట్టి ఆదిశక్తుల్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయాలని తెలియజేస్తూ, మూఢనమ్మకాల పట్ల, మూఢ విశ్వాసాల పట్ల ఒక స్పష్టత కలిగిస్తూ, అసలు మనిషి అంటే ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో మీరు చేస్తున్నటువంటి కృషిని కూడా నేను అభినందిస్తూ, మనిషిగా బ్రతకాలి అని అంటే మనకు కావాల్సింది ముందు మానవత్వ విలువలు. మనకు మానవత్వ విలువలు లేనప్పుడు మనం ఏ మతం ఆచరించినా, ఏ కులం ఆచరించినా, మనం ఏ భావజాలాన్ని తలకెత్తుకున్నా దాని విలువ ఉండదని నేను భావిస్తాను. కులాలకు, మతాలకు అతీతంగా ఇవాళ మహాత్ముల యొక్క జయంతులను మనం జరుపుకుంటున్నామంటే వాళ్ళు ఇచ్చిన వెలుగే మనం ఇక్కడికి వచ్చాం. కాబట్టి నేను ఈ వేదిక ముఖంగా చెప్పదలుచుకుంది, మనమందరం కూడా ముందుగా మనుషులుగా మనం ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మనకు కావాల్సింది చదువు, మనకు కావాల్సింది జ్ఞానం, మనకు కావాల్సింది శక్తి, మనకు కావాల్సింది ఉన్నత స్థానంలో నిలబడి ఈ సమాజానికి మనవంతుగా ఈ భూమి మీద పుట్టినందుకు చేయవలసినటువంటి పని. ఆ క్రమంలో మనం వెళ్ళేటప్పుడు ఎన్నో రుగ్మతలు ఇలా సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఆ రుగ్మతలన్నీ కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి నేను ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. దాంట్లో భాగంగా డ్రగ్స్ మహమ్మారి కూడా ఇలా విలువైన యువతని కోల్పోవడానికి ఒక మహమ్మారిలాగా ఇలా సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నది. దాని గురించి కూడా మనం ఒక అవగాహన కల్పించాల్సిందిగా నరేష్తో పాటు మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఆడపిల్లలందరూ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు బయటికి వెళ్తే పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అవన్నీ కూడా కారణభూతం అవుతూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ వేదిక ఇక్కడ పోరాటం చేసినటువంటి బాయి పూలే, అంబేద్కర్, రమాబాయి పూలే ఇట్లాంటి మహనీయులు ఎందరో సౌత్ ఇండియాలో మనం చెప్పుకోవడానికి ఎంతోమంది మహనీయులు మనకు ఆదర్శంగా ఈ జీవితాన్ని ప్రసాదించారు. ఇలా
అంతటి మహనీయుల చరిత్ర చదువుకున్నాం కాబట్టే ఇలా వేదిక మీద కూర్చోగలుగుతున్నాం, వేదిక ముందు కూర్చోగలుగుతున్నాం. ఇలా మనం సమాజానికి ఒక దిశానిర్దేశం చేసే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి దీనన్నింటికీ కూడా మనకు కావాల్సింది చదువు, జ్ఞానం, ధైర్యం, శక్తి, సాహసం. దేన్నైనా ధిక్కరించగలిగేటువంటి దమ్ము, ధైర్యం, అన్యాయాన్ని ధిక్కరించగలిగే శక్తి మన లోపల ఉన్నప్పుడు ఎంతో శక్తితో మనం ఏదైనా సాధించగలుగుతాం అనేది నేను విశ్వసించిన కాబట్టే నాడు తెలంగాణ పోరాటంలో నేను పాల్గొన్నాను. ఇవాళ సమాజానికి నా వంతుగా నేను ఏదైనా చేయాలనేటువంటి కృషితో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎంచుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని. అమ్మ సావిత్రమ్మకి నేనిచ్చే ఘననివాళి ఏదైనా ఉంది అని అంటే ఒక ఆడబిడ్డగా ఈ భూమి మీద పుట్టినందుకు నా బిడ్డతో పాటు ఎంతోమంది ఆడబిడ్డలకి స్ఫూర్తినిచ్చే దిశగా పనిచేయాలనుకుంటున్నాను. అందుకు తోడ్పాటుగా నిలబడుతున్న మా అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు. కొంచెం వెళ్ళవలసి వస్తున్నందుకు మన్నించవలసిందిగా మరొకసారి వేడుకుంటున్నాను.